విఘ్న గణేష వైష్ణవ్ లాక్స్కి స్వాగతం. ఈరోజు కర్రీ పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ, పల్లి గింజలు, వంకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి 3 టమాటా, ఒక 2 వంకాయలు, ఒక 5 పచ్చిమిర్చి, చిన్నకాయ దోసకాయ, చింతపండు, ఇప్పుడంటే గుప్పడు పల్లీలు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. టమాటా మగ్గుతుంది కదా, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని పల్లి గింజలు వేపుకోవాలన్నట్టు. గుప్పెడంటే గుప్పెడే తీసుకోవాలి. పల్లీలు ఎక్కువ తీసుకుంటే చట్నీ అంత రుచిగా అనిపించదు అన్నమాట. చూసారా, ఇప్పుడే ఆయిల్ వేయద్దు. కొంచెం ఈ టమాటాలో వాటర్ అంతా పోయేదాక ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు, 2 కడిగి పెట్టుకుని కరివేపాకు, వంకాయ, దోసకాయ, పల్లి గింజలు, టమాటా, పచ్చిమిర్చి, అసలు చట్నీ మస్తు చాలా బాగుంటుంది. టమాటా పచ్చిమిర్చి కూడా మగ్గుతుంది. కొంచెం మగ్గితే అయిపోయినట్టే. టమాటా పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది. మిక్సీ పట్టుకున్న చూసారా, మగ్గిపోయింది. మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకుందాం. సరిపోతే ఇంకొంచెం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత చూద్దాం. సరిపోతే చూసారా, ఇలా వస్తే ముందే పల్లీలు పట్టుకున్నాం కాబట్టి ఒక తిప్పితే రోట్లో నూరుకున్నట్టు కచ్చపచ్చాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీలోకి దోసకాయ ముక్కలు కలుపుకోవాలన్నట్టు. దోసకాయ ముక్కలు మిక్సీ పట్టుకోవద్దు, కరకరలాడితే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా కలుపుకోవడమే దోసకాయ ముక్కలు చట్నీలో. కాసేపు మనం తాలింపు వేసుకునేదాకా పక్కన పెట్టుకుంటే దోసకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది కొంచెం వస్తాయి అన్నట్టు. ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో కొంచెం తాలింపుకి ఆయిల్ ఎక్కువే పట్టింది. ఇవి ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు, ఆవాలు వేస్తున్నాం. దానికి పెట్టుకున్న ఎల్లుల్లి, కొంచెం ఇంగువ వేసుకున్నాం. కొంచెం ఇంగువ, కడిగి పెట్టుకున్న అంతేనండి. తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని ఈ చట్నీలో వేసేసుకున్నాం. ఇలా వేసుకున్నాం కదా, ఈ చట్నీలో కలుపుకొని మిశ్రమాన్నంతా కలిపితే
ఎంతో టేస్టీగా ఉండే రెడీ. బాయ్ బాయ్.